నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుని బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మోత్సవాల్లో ఒక్కో పూట ఒక్కో వాహన సేవలో ఒక్కో రూపుతో కనువిందు చేస్తున్నారు వెంకటాచలపతి. 9 రోజుల ఉత్సవాల్లో స్వామివారి వివిధ రూపాలను దర్శిస్తే చింతలు తీరుతాయని భక్తజన విశ్వాసం. చూసిన కొద్దీ స్వామి దర్శనం సౌందర్యభరితమని, అమితానందమని పదకవితా పితామహుడు అన్నమయ్య ఎన్నో కీర్తనల్లో వర్ణించారు. ద్విగుణీకృతమైన స్వామి ఆధ్యాత్మిక సౌందర్యానుభూతిని భక్తులకు కలిగించేందుకే ఈ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిస్తున్నారు. సర్వభూపాలురు అంటే అందరూ రాజులని అర్థం. ఈ సర్వభూపాలకుల్లో దిక్పాలకులు చేరుతారు. విష్ణు అంశలేనివాడు రాజు కాలేడు. రాజాది రాజాయ ప్రసహ్య సాహినే అని వేదశ్రుతి వర్ణన. శ్రీహరి రాజాదిరాజు, సర్వభూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై నిలిపి విహరింపజేస్తున్నారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ ఇస్తోంది. సర్వభూపాల వాహన సేవలో స్వామివారి వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీటకోటి సంఘట్టితాంగ్రి కమలామలకాంతికాంత. నాయన, బ్రహ్మాదులందరూ కూడా వచ్చి తమ శిరస్సులు వంచి నమస్కరించినప్పుడు ఆ కిరీట కాంతులతో దగద్దగాయమానంగా మెరిసేటువంటి ఆ పాదద్వందము కల స్వామి అప్పుడే సర్వభూపాల వాహన సేవ చివరికి చేరుకుంటోంది. ఎప్పుడైతే పుష్కరిణికి మనం దివ్య హారతిని సమర్పించామో అప్పటితోటి ఆ ఉత్సవం యొక్క పరిసమాప్తి అనేటువంటిది ఒక సూచకంగా జరుగుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా జరుగుతుందండి ఈ ఉత్సవము. ఇవాళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించడానికి మానవులే కాదండి, ఇంద్రాది దేవతలు కూడా. ఎందుకంటే సర్వభూపాల సేవ అన్నప్పుడు సర్వభూపాలలో ఇంద్రాదులందరూ కూడా వస్తారు. మనకి తెలుసు, విష్ణు పురాణం చెప్తుంది, ఇంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ పుష్పాన్ని ఎలాగైతే ఏనుగు శిరస్సు మీద వేసినప్పుడు శాపానికి గురి అయి అమ్మని ప్రార్థించి ఆ స్తవం చేసి అప్పుడు అయ్యని ప్రార్థించి వచ్చి ఎలా సేవ చేశాడు, ఎలా స్తోత్రం చేశాడు అనేటువంటిది ఈ రాచరికపు వ్యవస్థ యొక్క అశాశ్వతత్వాన్ని చెప్తూ, తండ్రి శాశ్వతమైనటువంటి రాజువు నువ్వే, లోక పాలకుడువు నువ్వే. లోక పాలన అనగానే ధర్మస్థాపనతో పాటు దుష్ట శిక్షణ, వీటికి ఒక ప్రతీకగా నువ్వు ఈనాడు నీ పాదాన్ని ఆ కాళీయుని యొక్క శిరస్సుపై పెట్టి దాని యొక్క తోకని పట్టుకుని ఉభయ నాట్యమార్లతోటి ఆ కృష్ణావతారంతో వేంచేస్తూ ఉంటే, హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీ ఏం పిలిచారండి భక్తులందరూ కూడా తమ చేతులు రెండు కూడా జోడించి స్వామికి నమస్కరిస్తున్నారు. తండ్రి, ఇవాల్టి ఈ అత్యద్భుతమైనటువంటి ఈ సర్వభూపాల వాహన సేవతో మా వీణులకి, మా నేత్రాలకి, మా హృదయాలకి సర్వ ఇంద్రియ తర్పణం గావించావా తండ్రి. నిన్ను ఆరావముదే అంటారు, అతృప్త అమృతమా అంటారు. ఎంతసేపు
ఎటువైపు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపించేటువంటి అదిగో ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూడండి. అటు శ్రీదేవి, ఇటు భూదేవి, ఇటు నీలాదేవి, ఆ నీలపు అంచుల యొక్క ఆ పట్టు వస్త్రాల యొక్క దగాయమానమైన కాంతులు, ఆ ఇచ్చేటువంటి కుంభహారతులు, ఇవన్నీ దర్శించాం. ఇవాళ మనం ధన్యులమవుదాం. ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః సదా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం నమో భగవతే పురుషాయ తుభ్యం Govinda, 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 Govinda.
వట్టి పరాకు సేయగా వచ్చేదేమి, వట్టి పరాకు సేయగా వచ్చేదేమి, ఎట్టైనా కూడకపోదు ఇక నేల మరుగు, వట్టి పరాకు సేయగా వచ్చేదేమి, ఎట్టైనా కూడకపోదు ఇక నేల మరుగు, వట్టి పరాకు సేయగా వచ్చేదేమి. సెలవినవ్విన నవ్వు సిగ్గుల వెన్నెల పువ్వు, సెలవినవ్విన నవ్వు సిగ్గుల వెన్నెల పువ్వు, పలుకుతే నెల సోన బంగారు వాన. సెలవినవ్విన నవ్వు సిగ్గుల వెన్నెల పువ్వు, పలుకుతే నెల సోన బంగారు వాన. లలితాంగి నీకునిదే లంచమిచ్చి ఎదుటను, లలితాంగి నీకునిదే లంచమిచ్చి ఎదుటను, ఎలనీ చేకొనవయ్యా ఇక నేల మరుగు. లలితాంగి నీకునిదే లంచమిచ్చి ఎదుటను, ఎలమీ చేకొనవయ్య ఇక నేల మరుగు, వట్టి పరాకు సేయగా వచ్చేదేమి, ఎట్టైనా కూడకపోదు ఇక నేల మరుగు, వట్టి పరాకు సేయగా వచ్చేదేమి. తలపులు తారు కాణలాయనేడు, తలపులు తారు కాణలాయనేడు, పలుమారు రతుల తెప్పలదేలవమ్మ, పలుమారు రతుల తెప్పలదేలవమ్మ. తలపులు తారు కాణలాయనేడు, పలుమారు రతుల తెప్పలదేలవమ్మ, పలుమారు రతుల తెప్పలదేలవమ్మ. తలపులు తారు కాణలాయనేడు. సన్నసేసి రమణుని సంగడి కూచుండవమ్మా, సన్నసేసి రమణుని సంగడి కూచుండవమ్మా, కన్నుల కలికి ఓ కప్పురగంది, సన్నసేసి రమణుని సంగడి కూచుండవమ్మా, కన్నుల కలికి ఓ కప్పురగంది.
మోవితే నెలూర చేరి మాటలాడవమ్మా చిన్ని మోవితే నెలూర చేరి మాటలాడవమ్మా చెన్ను మీర నిట్టే ఓ చిలుకల కొలికి చిన్ని మోవితే నెలూర చేరి మాటలాడవమ్మా చెన్ను మీర నిట్టే ఓ చిలుకల కొలికి తలపులు తలపులు తారు కాణలాయనేడు పలుమారు రతుల తెప్పలదేలవమ్మా పక్కన నాతడు నవ్వి భావించి చూడవమ్మా పక్కన నాతడు నవ్వి భావించి చూడవమ్మా చక్కని చంద్రవదన జవ్వాది వంకి పక్కన నాతడు నవ్వి భావించి చూడవమ్మా చక్కని చంద్రవదన జవ్వాది వంకి తక్కకని కాగిటికి తమకించియున్నవాడు తక్కకని కాగిటికి తమకించియున్నవాడు పక్క పండగదవమ్మా బంగారు బొమ్మ తక్కకని కాగిటికి తమకించియున్నవాడు పక్క పండగదవమ్మా బంగారు బొమ్మ తలపులు తలపులు తారు కాణలాయనేడు పలుమారు రతుల తెప్పలదేలవమ్మా చెలరేగి ఆదరించి చెలువుని చూడవమ్మా చెలరేగి ఆదరించి చెలువుని చూడవమ్మా పులుపు మట్టెల రాణి కోకిలవాణి చెలరేగి ఆదరించి చెలువుని చూడవమ్మా పులుపు మట్టెల రాణి కోకిలవాణి
పక్కన నీవిటు కాగిలించగా అక్కజపురతుల అలసిని కక్కన నీవిటు కాగిలించగా అక్కజపురతుల అలసిని ఎక్కువ శ్రీ వెంకటేశమును పని చెక్కులు నొక్కుచు చెనకీని ఎక్కువ శ్రీ వెంకటేశమును పని చెక్కులు నొక్కుచు చెనకీని ఏమని వినెనో ఇటు నీ సరితలు తామర విసురుచు తాకించిని ఏమని వినెనో ఇటు నీ సరితలు ఏమని వినెనో ఇటు నీ సరితలు. చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు కప్పి కన్నుల పండుగగా చూడరో చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు కప్పి కన్నుల పండుగగా చూడరో చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు చెప్పరాని మహిమల శ్రీదేవుడితడు.